అందరికీ నమస్తే. నేను మీ శరత్. ఇప్పటివరకు ఎవరైతే జేసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జాతీయ పార్టీలకి రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనేది ప్రస్తుతం పొలిటికల్ సీన్లో హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా ఉన్నటువంటి జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీలకి ఎవరు రాష్ట్ర అధ్యక్షులు అవుతారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీలో ఎవరిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తుంది బీజేపీ హైకమాండ్, ఎవరి వైపు మొగ్గు చూపుతోంది అనేది ఒకసారి మనం చర్చిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎప్పుడూ లేని విధంగా అనూహ్యంగా 4 స్థానాల నుంచి మరొక 4 స్థానాలు అదనంగా కలుపుకొని 8 స్థానాలని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మొత్తం 8 మంది ఎంపీలలో 2కి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. గతంలో బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్కి తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి దక్కగా, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారికి బొగ్గు గనుల శాఖ మంత్రిగా పదవి దక్కింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బాధ్యతలు స్వీకరించినటువంటి ఇరువురు నేతలకు కూడా కేంద్రంలో ఒక కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవడంతో రాష్ట్రంలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే 3 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి ఈటల రాజేందర్కి కేంద్ర క్యాబినెట్లో తీసుకుంటారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి చర్చ నడవగా, కేంద్ర హైకమాండ్ కావచ్చు, బీజేపీ హైకమాండ్ కావచ్చు, కేంద్ర క్యాబినెట్లోకి ఈటల రాజేందర్ని తీసుకోలేదు. అదేవిధంగా రెండోసారి గెలిచినటువంటి ధర్మపురి అరవింద్ కావచ్చు, తొలిసారి గెలిచినటువంటి డికే అరుణ కావచ్చు, మాధవనేని రఘునందన్ రావు కావచ్చు, ఈ నలుగురికి కూడా కేంద్రంలో పదవులు దక్కలేదు క్యాబినెట్లో. ఈ నేపథ్యంలో ఈ నలుగురిలో ఎవరో ఒకరికి రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈ నలుగురిలో ఎవరికి రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారనేటువంటి ఒక అంశాన్ని మనం కనుక చర్చించినట్లయితే ఈటల రాజేందర్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారనేది మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈటల రాజేందర్ ఉద్యమ నేపథ్యంలో ఉన్నటువంటి నేత. తాజాగా బీజేపీలో ఆయన చేరినప్పటి నుంచి కూడా బీజేపీ కేంద్ర నాయకత్వము ఆయనకి ఇవ్వాల్సిన దానికంటే అత్యధిక ప్రియారిటీ ఇస్తుందనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. హుజురాబాద్ బై ఎలక్షన్లో, ఈ తర్వాత మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో అటు గజ్వేల్ నుంచి, హుజురాబాద్ నుంచి 2 చోట్ల నుంచి పోటీ చేసినటువంటి అవకాశాన్ని బీజేపీ కల్పించింది. అదేవిధంగా బీజేపీలో చేరిన తొలి నెలలోనే కేంద్ర హైకమాండ్లో అంటే కేంద్ర కమిటీలో ఆయన కార్యవర్గ సభ్యులుగా బీజేపీ నియమించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ని ధీటుగా ఎదుర్కొన్నటువంటి నేతగా ఈటల రాజేందర్ని బీజేపీ హైకమాండ్ గుర్తించిందనే చెప్పవచ్చు. బీజేపీలో తోలుతగా అంటే మొదటి నుంచి ఉన్నటువంటి నేతల కంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిందనేసి కూడా ఆ పార్టీ వర్గాలు చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు అర్హులా అంటే ఖచ్చితంగా అర్హులనే చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీలో ఈటల రాజేందర్ సౌమ్యుడిగా ఉంటాడు. అదేవిధంగా ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి నేత. గ్రామీణ స్థాయిలో ఉద్యమకారులతో ఈటల రాజేందర్కి ఎక్కువగా పరిచయాలు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా ఈటల రాజేందర్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీల నేతల నుంచి. ఒకవేళ ఈటల రాజేందర్ కనుక బీజేపీలో స్టేట్ ప్రెసిడెంట్గా మారితే అన్ని రాజకీయ పార్టీల నుంచి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఈటల కైకడతారని చెప్పేసి కూడా పార్టీ భావిస్తూ ఉంది. అదేవిధంగా రాబోయేటువంటి ఇక్కడ గ్రేటర్లో జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు, గ్రామీణ స్థాయిలో జరిగేటువంటి పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, జడ్పీ ఎలక్షన్స్, ఈ అన్ని ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫేమ్ ఉన్నటువంటి నేతగా ఈటల రాజేందర్కి ఒక గుర్తింపు ఉంది. కాబట్టి ఈటల రాజేందర్ వైపే ఎక్కువగా బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ రాష్ట్ర బాధ్యత తీసుకోవడానికి సముఖంగా ఉన్నారా అంటే 3 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి ఈటల రాజేందర్ కేంద్ర క్యాబినెట్లో పదవి దక్కుతుంది అనేటువంటి ఒక ఆశతోనే ఉన్నాడనేసి కూడా ఆ పార్టీ వర్గాలు ఆశించాయి. ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి కూడా. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈటలనే బలంగా ఢీకొట్టగలుగుతాడు అని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 3 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి ఈటలనే అంటే మల్కాజిగిరి
దాదాపు టోటల్ ఓవరాల్ ఇండియాలో కూడా మినీ ఇండియాగా మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ని చెప్తారు. ఈ మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో గతంలో గెలిచినటువంటి టీపీసీ రేవంత్ రెడ్డి కూడా తర్వాత కాలంలో టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. అనంతరము ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అంటే మల్కాజిగిరి సెగ్మెంట్ గెలిచినటువంటి నేతలకి పార్టీలో కలిసి వస్తుందన్నటువంటి ఒక సెంటిమెంట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా ఈటెలకి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పచెప్పి వచ్చేటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లోకి వెళ్ళాలి అనేసి కూడా బీజేపీ హైకమాండ్ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి 88 స్థానాలు కూడా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో మేము సాధిస్తాము అని చెప్పేసి కూడా బలంగా చెప్పారు. ఈ నేపథ్యంలో అటు ఈటెల రాజేందర్గా లేకపోతే డీకే అరుణకా, రెండోసారి ఎంపీగా గెలిచినటువంటి ధర్మపురి అరవింద్గా, లేకపోతే జాతీయ స్పోక్స్ పర్సన్గా ఆశించినటువంటి మాధవనేని రఘునందన్ రావుగా, ఈ నలుగురిలో ఎవరికి రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తుంది బీజేపీ హైకమాండ్ అనేటువంటిది అంశం ఆసక్తిగా మారింది. ఈ కొద్ది రోజుల్లోనే ఈ నలుగురిలో ఈటెలకి బాధ్యతలు అప్పగిస్తుంది అనేసి కూడా మనము ఆశించవచ్చు. చూద్దాం ఈ నలుగురిలో ఎవరికి బీజేపీ హైకమాండ్ బాధ్యతలు అప్పగిస్తుంది అనేసి కూడా వేచి చూద్దాం. ఇది ఇవాళ పొలిటికల్ టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.